శ్రీకృష్ణ. మనం ఇప్పుడు మానసికంగాలో ఉన్నాము. చాలా పెద్ద సరోవరం ఇది. ఈ మానసికంగా కృష్ణుడి యొక్క మనస్సు నుంచి ఉత్పన్నమైంది కాబట్టి మానసికంగా అని పేరు వచ్చింది. గంగా అనగానే విష్ణు పాదాలను కడిగినటువంటి గంగ మనం గంగోత్రి నుంచి ప్రవహిస్తుంది హరిద్వారం మీదుగా మనం మాయాపూర్ వరకు దర్శనం చేసుకుంటూ ఉంటాము. అయితే ఇక్కడ యమునాదేవిలో కృష్ణుడు అనేకమైన లీలలు చేసినప్పుడు గంగ కూడా చాలా ఆతృత పడుతుందన్నమాట. అయ్యో నేను ఇక్కడ కృష్ణ లీలలో భాగం తీసుకోలేకపోయానే అనేసి బాధపడుతుంది. యమున ఇంకా గంగ ఇద్దరు అక్క చెల్లెళ్ళు. అయితే ఒకరోజు యమునని అడిగితే యమునమ్మ వచ్చి కృష్ణుడిని అడుగుతుందనమాట. అప్పుడు కృష్ణుడు చెప్తాడు, కంగారు పడద్దు, తన యొక్క భాగస్వామ్యం కూడా ఉంది ఇక్కడ అనేసి. ఎప్పుడైతే కృష్ణుడు వత్సపాలకులుగా ఉన్నాడో అప్పుడు వత్స రూపంలో ఉన్నటువంటి రాక్షసుడు వస్తాడు. అప్పుడు వత్స రూపంలో ఉన్నటువంటి రాక్షసుని వత్సాసురుని సంహరించిన తర్వాత అందరూ గోపికలు అందరూ కూడా అంటారు, గోపబాలులు అందరూ అంటారు, నువ్వు ఎంత రాక్షసుడైనా కానీ గోవు రూపంలో ఉన్నటువంటి వాడిని సంహరించావు కాబట్టి నీకు గోహత్య పాతకం లభించింది. సో నువ్వు దానికి ప్రాయశ్చిత్తంగా ప్రక్షాళనంగా పవిత్రం కావాలి అనేసి అంటే అప్పుడు కృష్ణుడు తన యొక్క మనస్సు ద్వారా ఈ గంగని ఇక్కడ ప్రత్యక్షింపచేస్తారు అన్నమాట. మానసి గంగ అని పేరు వచ్చింది. సో ఈ మానసి గంగలో కృష్ణుడు స్నానం చేసిన తర్వాత తను పవిత్రమయ్యాను అనేసి చెప్తాడనమాట. అలాంటి మానసి గంగాకి జై. ఈ మానసి గంగ చుట్టూ చాలా ప్రదేశాలు ఉన్నాయి. ఏదైతే అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా ఆ పెద్ద గుడి హరిదేవ్. ఇక్కడ హరిదేవ్ మందిరం ఉంది. ఈ హరిదేవ్ మందిరంలో హరిదేవ్ ఉంటారు. కృష్ణుడి యొక్క మునిమన్వడైనటువంటి వజ్రనాభుడు హరిదేవుని చేశారనమాట. ఆ విగ్రహము ఇక్కడ మనం దర్శనం చేసుకోవచ్చు. హరిదేవి కంటే ముందు ఒక ఎల్లో కలర్ గుడి కనిపిస్తుంది కదా, మాన్సాదేవి. ఈ మాన్సాదేవి ఇక్కడ ఉన్నారు. మాన్సాదేవి కిందే ఒక కుండం ఉంటుంది, బ్రహ్మకుండము. ఈ బ్రహ్మకుండంలో బ్రహ్మ విమోహం లీల తర్వాత బ్రహ్మదేవుడు వచ్చి ప్రార్థించినప్పుడు ఉన్నటువంటి స్థలము బ్రహ్మకుండము. తర్వాత ఇది ఇక్కడ చక్రతీర్థము. ఈ చక్రతీర్థం ఏంటి అంటే ఎప్పుడైతే గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన తర్వాత 7 రోజులు ఎడతెగని వర్షం పడేటప్పుడు ఆ వర్షానికి అడ్డుగా పర్వతం పైన చక్రాన్ని ఉంచుతారనమాట, సుదర్శన చక్రాన్ని ఉంచుతారనమాట. ఆ సుదర్శన చక్రం ఎప్పుడైతే తన గోవర్ధన లీల సమాప్తమైన తర్వాత వెళ్ళిపోమని చెప్తాడో అప్పుడు సుదర్శన చక్రం కూడా నాకు మీ యొక్క లీలల్లో స్థానాన్ని ఏర్పరచండి, చూపించండి అంటే ఈ స్థానాన్ని కృష్ణుడు ఇస్తాడనమాట. ఇది చక్రతీర్థం. ఇక్కడే చక్రేశ్వర మహాదేవ్ కూడా ఉన్నారు. చక్రతీర్థంలో ఉన్నాడు కాబట్టి చక్రేశ్వర్ మహాదేవ్. కాకపోతే రాను రాను రావత్తు అరిగిపోయి చక్రేశ్వర్ మహాదేవ్ అయ్యారనమాట. ఇక్కడే సనాతన గోస్వామి వారి యొక్క భజన కుటీరం ఉంది. ఆ భజన కుటీరంలోనే సనాతన గోస్వామి భజన చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఇక్కడ దోమలతో ఈగలతో కొంచెం డిస్టర్బ్గా ఉంది, వెళ్ళిపోతాను అన్నప్పుడు శివుడు అంటాడు, పరమశివుడు, అయ్యో ఇలాంటి సాధువు యొక్క సాంగత్యాన్ని నేను కోల్పోతాను అని చెప్పేసి తను ఇక్కడ దోమలు ఈగలు రాకుండా నీకు డిస్టర్బ్ అవ్వకుండా నేను చూసుకుంటాను అని చెప్పేసి సనాతన గోస్వామిని ఇక్కడే ఉండమని ప్రార్థించినటువంటి ప్రదేశం అనమాట. ఈ మానసి గంగ చుట్టూ ప్రదక్షిణ కూడా చేయొచ్చు. మానసి గంగ ప్రదక్షిణ చేసినప్పుడు మనం ఇవన్నీ దర్శనాలు చేసుకుంటాం. మానసి గంగాకి జై, హరిదేవ్కి జై, మాన్సాదేవికి జై, చక్రేశ్వర మహాదేవ్కి జై, చక్రతీర్థంకి జై, సనాతన గోస్వామికి జై, బ్రహ్మకుండికి జై, గోవర్ధన్ గిరికి జై.